వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కారణాలు ఏదైనా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు జాతీయ రహదారుల వెంట ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఏదో కారణం చేత ఏదో ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగడం, దానికి అంతటికి సంబంధించి మృతి చెందడం, క్షతగాత్రులు కావడం, కాలు చేయి విరగడం, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. తరచూ నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరిగి కొంతమంది అంగవైకల్యం అవుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని, కొన్ని కుటుంబాలు అయితే విచ్ఛిన్నమైన పరిస్థితిని చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో తరచూ ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరగడం, దీనికి అంతటికి సంబంధించి ఏదో కారణాలు ఏదైనా వాటికి దానికి అంతటికి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. వారాంతం కావడం, శనివారం ఆదివారాలు పెళ్లిళ్ళు శుభకార్యాలు అత్యధికంగా ఉండడం, దీనిపైన జాతీయ రహదారులపైన ట్రాఫిక్ పెరగడం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, రోజు రోజుకు ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. నిజామాబాద్ జిల్లా గుండా జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 63 రహదారులు వెళ్తుంటాయి. ఇటు కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే జాతీయ రహదారి 44, అటు మహారాష్ట్ర నుండి జగదల్పూర్ వెళ్లే జాతీయ రహదారి 63. ఈ రెండు జాతీయ రహదారులను ఆనుకొని ఉన్న చిన్న చిన్న ఏదైతే గ్రామాలను కలుపుతున్న రహదారులు, జిల్లా రహదారులు ఎన్నో. ఆ రహదారుల కంట ఏదో ప్రాంతంలో ఏదో చోట ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇదైతే ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు ప్రమాదాలు 330 ప్రమాదాలు జరిగితే అందులో 127 మంది మృతి చెందిన ఘటనలున్నాయి. 390 మంది క్షతగాత్రులు అయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, జనవరిలో 37 మంది, ఫిబ్రవరిలో 34 మంది, మార్చిలో 15 మంది, ఏప్రిల్లో 24 మంది, మేలో 17 మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవైపు కొట్టచ్చినట్లు కనిపిస్తుంటే ఓ ప్రాంతంలో ప్రమాదాలు, దానికి అందరికి సంబంధించి క్షణిక చిన్న ప్రమాదం జరగడం పరిపాటిగా మారింది. ఓవైపు ఆటోల్లో అత్యధిక ప్రయాణాలు చూడొచ్చు, ఆటోల్లో పరిమితికి మించి ప్రజలు ఉండడం దీనికి అంతటికీ ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందనే చెప్పచ్చు. ఏడాది జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు 330 మంది చనిపోయారు, 227 మంది చనిపోయారు, 330 ప్రమాదాలు జరిగాయి, 390 మంది క్షతగాత్రులు అయ్యారు. ఈ ప్రాంతంలో ఏదో ప్రాంతం ఆలూరు మండలం డీకంపల్లికి చెందిన ఓ వ్యక్తి దానికి అంతకు సంబంధించి అంత్యక్రియలకు వెళ్ళేస్తూ ప్రమాదం కొని దానికి కుటుంబం మొత్తం కూడా ఆమె లారీ కింద పడిన పరిస్థితి నెలకొంది. నిర్మల్ జిల్లా పెంబికి చెందిన అక్క చెల్లెళ్ళు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామ సమీపంలో ఇద్దరు కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అందరినీ కలిసివేసిన పరిస్థితి నెలకొంది. నిన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఓ శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా చేపూర్ వద్ద బైకును ఢీకొన్న లారీ అంతటికీ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ మృతి చెందడం, ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఏదో ప్రాంతంలో ఏదో చోట ప్రమాదాలు జరగడం, ఆ ప్రమాదాలకు ప్రధాన కారణం క్షణికంగా చిన్న మిస్టేక్ కానీ, దాంతోపాటు వాహనాలు స్పీడ్గా రావడం కానీ, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం కానీ ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులు చర్యలు చేపట్టడంలో విఫలమవుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే జాతీయ రహదారుల వెంట ప్రమాద సూచికలు లేకపోవడం ప్రధాన కారణం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రమాదానికి ఆస్కారం ఉంది, ప్రమాద సూచికలు లేకపోవడమే ప్రధాన కారణమనే చెప్పచ్చు. మరోవైపు ఏదైతే స్పీడ్ లిమిట్కి సంబంధించి జాతీయ రహదారుల వెంట ఇక్కడ స్పీడ్ లిమిట్ ఇంత పోవాలి, దానికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతంలో స్పీడ్ లిమిట్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లోనే ఉండడం దీనికి అంతటికి ప్రధానంగా చూడొచ్చు. ఈ ప్రాంతంలో మనం ఉన్న ప్రాంతం ఇది డిచ్పల్లి జాతీయ రహదారి 44 వద్దనో సిఎంసి వద్ద చూడొచ్చు. దీని స్పీడ్ లిమిట్ 80 ఉంది. ఇక్కడ ఈ వాహనం ఎంత స్పీడ్లో పోతుందో మనం చూసుకోవచ్చు. పరిమితికి మించి స్పీడ్గా వెళ్ళడం ప్రధాన కారణం. తరచూ ఇక్కడ ప్రమాదాలు ఏదో కారణం చేత ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కారణాలు ఏవైనా ప్రమాదాలు తరచూ జరగడం దీనికి అందరికీ ప్రధానంగా చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 330 ప్రమాదాలు జరిగాయి జనవరి నుండి ఇప్పటి వరకు. అందులో 127 మంది చనిపోయారు.
320 మంది క్షతగాత్రులు అయిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తూ ఆదిలాబాద్ చెందిన 2 అక్క చెల్లెలు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు నిన్న జగిత్యాల వైపు వెళ్ళి నిజామాబాద్కి వస్తున్న క్రమంలో బోధనకు చెందిన 2 వ్యక్తులు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అమ్ముకున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు ఇక్కడ జరుగుతాయి, దీనికి అంతటి కూడా నియమ నిబంధనలు దానికి సంబంధించి సూచిక బోర్డులు లేకపోవడం ప్రధాన కారణం. శని ఆదివారాలు వస్తే చాలు జాతీయ రహదారుల వెంట ట్రాఫిక్ ఎక్కువ కావడం దీనికి అంతటి కూడా ప్రమాదాలకు ఆస్కారమైంది. ఈ ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఏం చేస్తుంది? రవాణా శాఖ పూర్తి స్థాయిలో జాతీయ రహదారుల వెంట తనిఖీలు చేపట్టకపోవడమే ప్రధాన కారణమనే తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.